నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజానాయకుడు ఉమెన్ చాందీ మృతి, కేరళకు తీరని లోటు. టీపీసీసీ అధ్యక్షుడు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి నివాళి. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత కేసీఆర్దే. డోనకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్ వెల్లడి. రాహుల్పై మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన. నాంపల్లి ప్రధాన రహదారిపై కేసీఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం. ఆర్జీలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోండి. అధికారులను ఆదేశించిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా. ఇక డీటెయిల్స్ చూస్తే, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో చాందీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ, ప్రజానాయకుడు ఉమెన్ చాందీ అని, ఆయన మరణం కేరళకు తీరని లోటని, ఒక గొప్ప నాయకుడిని కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని అన్నారు. 2 సార్లు ముఖ్యమంత్రిగా, 4 సార్లు మంత్రిగా, 12 సార్లు ఎమ్మెల్యేగా, దాదాపు 5.5 దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో వివిధ హోదాలలో చాందీ పనిచేశారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్లు రవి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని మహబూబాద్ జిల్లా డోనకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్ అన్నారు. కురవి మండలం బంచురాయి తండా, కొత్తూరు జి నల్లెల తాట్య తండాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామ పాలక మండలి ప్రతినిధులు ప్రజల సమస్యలను తెలుసుకుని తన వద్దకు తీసుకొస్తే సమస్యలకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తోట లాలయ్య, ఎంపీపీ గుగుల పద్మావతి, రవినాయక్, జిల్లా నాయకుడు బజ్జూర్ పిచ్చిరెడ్డి, సొసైటీ చైర్మన్ గార్లపాటి వెంకటరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ ముండ్ల రమేష్, ఎంపీ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. సరిగ్గా 2 నెలల నుంచి జరుగుతుంది. మీ ఊళ్ళో కంటే 100 సార్లు వచ్చినా మీకు తెలుసో తెలియదు. ఆడ వచ్చినప్పుడు కూడా మీరు చెప్పుకోవచ్చు, నేను మీ దగ్గర వచ్చినా కాబట్టి మీరు అడగగలుగుతుంది. కానీ సమస్య ఉందని కూడా ఎవరు ఇంతవరకు చెప్పాలి. నేను వస్తేనే కదా చామడ బాగాలి. అందుకోసమే నేను మీకు అందరికీ మాట్లాడి నేను చేయగలిగింది చెప్పి చేయించి, మీరు తిరుక్కుంటూ ఇలా సూరత్ అండకు వచ్చినాం. ఇంకో 4 రోజులైతే పురి మండలం అయిపోతే ఒక్క డోర్నకల్ మండలమే ఉంది. సరిగ్గా 2 నెలలు మంచి ఎండలో కూడా అందరూ అన్నారు, 40 డిగ్రీ ఎండలు ఎదురుతున్నావా, ఆరోగ్యం చెడుపు. నేనేం భయపడలేదు, భయపడటం ఇక్కడ కాదు. నేను కూడా ఏం చేయలేదు, ఇల్లులు కట్టేయలేదు, పెళ్ళిళ్ళు చేయలేదు, పేరెంటాలు చేయలేదు. వరస వచ్చినప్పుడు చేస్తాను, తప్పగా చేస్తాను. కాబట్టి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇలా వచ్చినా చూసినా రాజతండ ఊళ్ళోనే సర్పంచ్ అయ్యి సూరత్ అండ మీద ఎక్కువ ధ్యాస పెట్టలేదు. ముఖ్యమంత్రి గారు కూడా నెల నెల గ్రామ పంచాయతీలకు డబ్బు పంపిస్తున్నారు. మీకు తెలుసో తెలియదు, పంపిస్తున్నారు. ఆ డబ్బు సక్రమంగా పంపిణీ చేస్తే, ఖర్చు పెడితే గ్రామ పంచాయతీ వాళ్ళు ఎక్కడైనా ఎవరికైనా కోపం వచ్చినా నాకేం బాగాలేదు. మీరు కనుక తన్నుకోకుండా ఐక్యంగా ఉండి తీర్మానాలు చేసి ఎక్కడ ఏం కావాలో చేస్తే ఇన్ని సమస్యలు రావు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ టీపీసీసీ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాంపల్లి ప్రధాన రహదారిపై కేసీఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీరుల్లా, మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేసీఆర్ కేటీఆర్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
జగనన్నకు చెబుదాం స్పందనలో వచ్చే ఆర్జీలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఆర్జీదారులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ వినతి పత్రాల ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా 137 ఆర్జీలు నమోదయ్యాయి. తన పరిధిలోని వాటికి కలెక్టర్ తక్షణమే పరిష్కార మార్గం చూపగా కొన్నిటిని పరిశీలించి మరికొన్నిటిని విచారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పునరావృతమయ్యే ఆర్జీల పట్ల అధికారులు తక్షణమే స్పందించాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా జగనన్నకు చెబుదాం పోర్టల్లో 270 ఆర్జీలు పునరావృతం అయ్యాయని వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. పోర్టల్లో నమోదైన ఆర్జీలు పునరావృతం అయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలల్లోని విద్యార్థుల ప్రత్యేక అవసరాలపై ఈ నెల 17 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్న సర్వేను అధికారులు పరిశీలించాలన్నారు. ప్రతి నెల అన్ని నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళా నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు. జిల్లాలో 1,00,000 మొక్కలు నాటడానికి అధికారులు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, జిల్లా రెవెన్యూ అధికారి కె లక్ష్మీ శివజ్యోతి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ వకుల్ సిందాల్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. వృద్ధ వికలాంగురాలి పట్ల ఆయన సహృదయ భావనతో వ్యవహరించారు. స్పందన కార్యక్రమానికి వీల్చైర్లో వచ్చిన ఆమె వద్దకు స్వయంగా వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, మహిళల సమస్యలను అధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బాపట్ల మండలం కంకటపాలెం గ్రామానికి చెందిన 60 ఏళ్ల ఈ వృద్ధురాలు వేల్పుల సరోజిని సమస్యను అడిగి తెలుసుకొని సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి చట్ట పరిధిలో విచారణ జరిపి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించాలని అన్నారు. స్పందన కార్యక్రమానికి కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థికపరమైన అంశాలు, ఇతర సమస్యలతో మొత్తం 73 మంది ఫిర్యాదుదారులు వారి సమస్యలను విన్నవించుకోవడానికి తెలిపారు. ప్రతి ఫిర్యాదుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించాలని అన్నారు. స్పందన కార్యక్రమానికి కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థికపరమైన అంశాలు, ఇతర సమస్యలతో మొత్తం 73 మంది ఫిర్యాదుదారులు వారి సమస్యలను విన్నవించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి మహేష్, స్పందన సెల్ ఇన్స్పెక్టర్ వి మాలకొండయ్య పాల్గొన్నారు.
కాంగ్రెస్ లో చేరిన తర్వాత తొలిసారిగా గాంధీ భవన్ కు వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శాల్వాతో సత్కరించారు. పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ గా నియమితులైన పొంగులేటి సీనన్నకు శుభాకాంక్షలు అని రేవంత్ అన్నారు. త్వరలోనే జూపల్లి కృష్ణారావు కూడా మహబూబ్ నగర్ సభలో కాంగ్రెస్ లో చేరతారని తెలిపారు. ఈ నెల 20న జరగాల్సిన మహబూబ్ నగర్ సభ వర్షాల కారణంగా వాయిదా పడిందని అన్నారు. ఈ నెలాఖరులోగా లక్షలాది మందితో సభ నిర్వహిస్తామని తెలిపారు. పొంగులేటి జూపల్లి కాంగ్రెస్ కు జోడెద్దుల్లాంటి వారని కొనియాడారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యామందిర్ ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల మహిళా ఆచార్యులు బోనాలు ఎత్తుకోగా విద్యార్థులు పోతురాజు వేషధారణలతో పాఠశాల నుండి ఊరేగింపుగా బయలుదేరి బస్టాండ్ మీదుగా బస్ డిపో దగ్గర ఉన్న పోచమ్మ గుళ్ళ బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ నర్సారెడ్డి, రవికుమార్, ఉపాధ్యాయులు రవి, రాజేందర్, సాయి, కార్తిక్, సునీల్, శ్రీనివాస్, స్వర్ణ, రమాదేవి, మాధవి, సంగీత, జయలక్ష్మి, రమ్య, భారతి, భీష్మ, సంతోషి, రేణుక తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి దగ్గర గల బొగతా రిజర్వాయర్ వద్ద జలకల ఉట్టిపడుతోంది. వాటర్ ఫాల్స్ వద్ద అందాలను తొలగించడానికి పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పాల నురుగులా ఉన్న నీటిని చూస్తూ పరవశించిపోతున్నారు. రజాకార్ చిత్రంపై ప్రభుత్వం సెన్సార్ బోర్డు నిషేధం విధించాలని మజ్లిస్ బచావో తహరీక్ అధికార ప్రతినిధి అమ్జద్ ఉల్లా ఖాన్ డిమాండ్ చేశారు. ఈ చిత్రంలో వక్రీకరించిన చరిత్ర ఊహలతో రూపొందించిందని, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉందని అన్నారు. రజాకార్ అనేది ఉర్దూ పదమని, దీని అర్థం స్వచ్ఛందమని అన్నారు. హైదరాబాద్లో ప్లేగ్ వ్యాధి సోకిన సమయంలో అనేక మంది ప్రజలు స్వచ్ఛందంగా బాధిత ప్రజలకు సేవ చేశారని అన్నారు. ఉర్దూ హైదరాబాద్ రాష్ట్ర అధికార భాష కనుక ఆ ప్రజలను రజాకార్ అని పిలిచేవారని అన్నారు. అయితే కొంతమంది మితవాద చరిత్రకారులు మజ్లిస్ ఏ ఇతెహాదుల్ ముస్లిమీన్తో సంబంధం ఉన్న కల్పిత ప్రైవేట్ సైన్యం సభ్యులకు రజాకార్ పనిని ఆపాదించారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో గెలవాలని బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలకు చరిత్ర, ఉర్దూ భాషపై అవగాహన లేదని ధ్వజమెత్తారు. देखिए साहब, तेलंगाना में जो है एक फ़िल्म आ रही है जिसका नाम है रज़ाकार, और ये फ़िल्म जो इसको फाइनेंस कर रहे हैं हमारे गुड्डूर नारायण रेड्डी, जो पहले साबिक़ा कांग्रेस के लीडर थे, आजकल बीजेपी में हैं, और मैं समझता हूँ इसके कोई प्रोड्यूसर याता सत्यनारायण हैं। और ये फ़िल्म को बड़े पैमाने पे उसको कुछ दिन पहले उसका पोस्टर लॉन्च किया गया। बंडी संजय जो बीजेपी के एमपी है, साबिक़ा रियासती सदर, उन्होंने जो है फ़िल्म को लॉन्च किए पोस्टर को। अब देखिए कि एक्चुअली मैं आपको बतलाना चाह रहा हूँ कि रज़ाकार के मायने क्या है। यानी वॉलंटरली कोई काम करने वाले को रज़ाकार बोलते हैं। और उस वक़्त पे जब निज़ाम पीरियड में जो है उर्दू वॉज द स्टेट ऑफिशियल लैंग्वेज, इसलिए तमाम लोग जो है उसको उर्दू में रज़ाकाराना तंजीम, रज़ाकाराना काम करना, वो वर्ड आया रज़ाकार। अब इसको जो है चंद फ़िरक़ा परस्त तनासिर जो ये नाथूराम गोडसे यानी गांधी को मारने वाले, फादर ऑफ द नेशन गांधी को मारने वाले नाथूराम गोडसे को एक हीरो बना के पेश करते, ये उनकी कनेक्टिविटी के लोग हैं, उनके ही लोग हैं ये, जो मुसलमानों को बदनाम करने के लिए ऐन इलेक्शन के करीब में एक रज़ाकार बोल के तंजीम एक फ़िल्म बनाकर पेश कर रहे हैं।
और अब ये पेश करने की कोशिश कर रहे हैं कि यानी मुस्लिम रज़ाकार जो है हिंदुओं पे ऐसा जुल्म किए थे, ऐसा मारे बोल के वो फिल्म को बताकर पेश कर रहे हैं। इसकी तरफ से यह है कि सीधा सीधा जो है तेलंगाना की जो गंगा जमनी तहजीब है वो ख़राब होने के इम्कानात है और इससे जो है हिंदू मुस्लिम मुनाफिकरत फैलेंगी। हमारा मुतालिबा है ना सिर्फ सेंसर बोर्ड से बल्कि चीफ मिनिस्टर केसीआर साहब से भी हमारा मुतालिबा है कि इस फिल्म को फौरी बैन कर देना चाहिए। पहली चीज़, ये फिल्म के जो प्रोड्यूसर है जो ఆషాఢ మాసం బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్ అంబర్పేట్ మహంకాళి దేవస్థానం సేవా సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు। వివిధ రకాల విన్యాసాలు, నృత్యాలు, వివిధ వేషధారణలతో భక్తులను అలరించారు। భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయానికి విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించారు। పలారం బండ్ల ఊరేగింపు, తొట్టెలతో, పోతురాజుల ఆటపాట్లతో ఊరేగింపు కొనసాగించారు। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి। ప్రజానాయకుడు ఉమెన్ చాందీ మృతి, కేరళకు తీరని లోటు। టీపీసీసీ అధ్యక్షుడు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి నివాళి। అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత కేసీఆర్దే। డోనకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్ వెల్లడి। మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన। నాంపల్లి ప్రధాన రహదారిపై కేసీఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం। ఆర్జీలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోండి, అధికారులను ఆదేశించిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా। ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్। మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం।